అమ్మల గన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చి నయనమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల మిండెడి అమ్మ దుర్గా మాయమ్మ కృపాదీర్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. కర్కోటకాయ నలదమయంతి ఋతుపర్ణాయ అక్షహృదయం అశ్వహృదయం నమో నమః. అకార ఉకార మకార స్వరూపమైన ఓంకారాన్ని మన శక్తి మీద జపించుకుందాం. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. రామ రామ రామేతి మే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. అనుజం మారుతాతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం శ్రీరామదూతం శిరసా నమామి శ్రీరామదూతం కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తకుటి కామాక్షి లక్ష్మణాక్షి కవితవిపంచి వివాసిని నారాయణం నమస్కృత్యం వందే మాతరం. పరమ పవిత్రమైనటువంటి సమయం ఈ సంధ్యాప్రదోష కాలం. ఈ సంధ్యాప్రదోష కాలాన ఈ ముఖ్యాల పురాణ ఆది కావ్యమైన రామాయణ అనే మహాయుద్ధాన్ని గత 86 రోజుల నుండి పరమేశ్వరుడు ఇంత గొప్ప నామూలమైనటువంటి రామాయణాన్ని మనకు అందించినటువంటి మహత్తులు పూజనీయులు ప్రాతస్మరణీయులు వాల్మీకి మహర్షి సంస్కృతాంతర్గతంగా ఆది కావ్యంగా రామాయణం అలా అందించినటువంటి రామాయణాన్ని పచ్చ తెలుగులోకి అందించినటువంటి పూజ్యులు హృదయులు ప్రాతస్మరణీయులు సరస్వతి పుత్రులు కారణ జన్ముడైనటువంటి వాచస్పతి బ్రహ్మశ్రీ పూజ్య హృదయులు శ్రీ కోటేశ్వరరావు గారు మన పచ్చ తెలుగులో అందించున్నారు. అలా అందించినటువంటి రామాయణాన్ని యథాతథముగా ఎన్నవరకు చెప్పుకుంటున్నా రామాయణాన్ని మనకు అందించినటువంటి మహాత్ముల బాధల మునులకు మన శిరస్సు మంచి శతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ ఈరోజు ఈ యుద్ధకాండలో ఉన్నటువంటి ఘట్టం తర్వాత
మహత్తులు ఏ రకంగా ఉంటారనేది చెప్పడం నా తరము కాదు. నిమిత్త మాత్రుడనని ఆ పరమేశ్వరుని పాదపద్మములు పట్టుకొని ప్రార్థిస్తే సాక్షాత్తుగా కైలాసవాసులు వచ్చి పలికితే మనమందరం వింటే మన ఈ జన్మ పూర్వజన్మ జన్మాల పాపాలు ప్రక్షాళన చేయబడతాయి. జై వాల్మీకి మహర్షి రామాయణానికి జై పూజ్యశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి రామాయణానికి జై కుర్యాలపుర నివాస రామ